రక్తము కారుతూ ఆయన సర్వ శరీరం మీద కొరడా దెబ్బలు కొట్టుతూ కొంతమంది ఈయన సిలువ వేయండి సిలువ వేయండి సిలువ వేయండి అరుస్తూ ఉంటే ఈ దృశ్యం అంతా మీరు కళ్ళకు మీరు మీ ఎదుట అవి ప్రదర్శించబడ్డాయి. హల్లెలూయా, ప్రదర్శించబడ్డాయి. అప్పుడు ఎలా చూసినారు మీరు? అప్పుడు మీరు యేసు ప్రభు గురించి మీ మనసులో ఎలా ఉంది? ఎలా ఉంటారు? ఎట్లుంటుంది? మనకి మనం చూసి ఎట్లుంటుంది చెప్పాలి. దుఃఖంతో అయ్యో చాలా మంది కూడా అక్కడ యేసయ్యని ఆ విధంగా వాళ్ళు తీసుకుని వెళ్తున్నారు. నా 7 దెయ్యాలు పోగొట్టాడు సమరయ స్త్రీ, నేను అనేక మందితో సంసారం చేస్తూ ఉన్నాను, కానీ ప్రభు నాతో మాట్లాడడమే నా జీవితాన్ని మార్చుకున్నాను. ఈ రోజు నా జీవితాన్ని మార్పు చెందడానికి కారణం ఈయనే, శిలువ మోసుకొని ఈయనే. చటర్య సుంకరిదారుడు ఆయన చూస్తుంటే నేను ఎంతో మంది దగ్గర అక్రమంగా పన్ను వసూలు చేశాను, ఎంతో మంది దగ్గర 1000 రూపాయలు 12,000 సంపాదించుకొని అనేక మంది దగ్గర నేను అక్రమ సంపాదించుకున్నప్పుడు నా ప్రభు నా పాపములను క్షమించి నన్ను ఆయన సన్నిధిలో చేర్చుకొని ఆయన నా ఇంటికి వచ్చినాడు. ఏదే అటువంటి యేసునామం ఏమి తెలుస్తుంది? ఒకవేళ నువ్వు నేను అక్కడ ఆ సీన్లో ఉంటే ఇప్పుడు చదువు అలా చదువు. ఓ అవివేకులైన గలతీయులారా, మిమ్మును ఎవడు భ్రమ పెట్టెను? సిలువ వేయబడిన వాడైనట్టుగా యేసుక్రీస్తు మీ కన్నుల ఎదుట ప్రదర్శింపబడిన కదా. ఇది మాత్రమే మీ వలన తెలుసుకొనగోరుచున్నాను. ధర్మశాస్త్ర సంబంధ క్రియల వలన ఆత్మను పొందితిరా. మీరందరూ ఆత్మను పొందుంటారా? మీరందరూ ఎంతమంది ఆత్మను పొందిన చేతులు ఎత్తండి. పరిశుద్ధాత్మను పొందిన వాళ్ళు నన్ను చూడండి. పరిశుద్ధాత్మను పొందిన వాళ్ళు చేతులు ఎత్తండి. ఈ ఒక్క విషయం చాలు మిమ్మల్ని భ్రమపరచడానికి. ఇప్పుడే నేనేం చెప్పలేదు, నేనేం రాసుకున్నారా? అక్కడే వెళ్ళి ఆత్మను పొందితిరా, పొందలేదా? ఆత్మ అంటే ఏంటి సార్? ఆత్మ పొందినారా? పరిశుద్ధాత్మ పొందినారా మీరు? చాలా మందికి మన వాళ్ళకి ఆత్మ అంటే తెలియదు. తెలుసమ్మా? పరిశుద్ధాత్మ పొందినారా? బాప్తిస్మం తీసుకున్నారు, పొందుకున్నారా? పొందుకున్నారు. పరిశుద్ధాత్మ పొందుకున్నారా? తెలియదు. పరిశుద్ధాత్మ ఉంటాడో లేడో కూడా తెలియదు. ఆయన నడిపింపు తెలియదు. పరిశుద్ధాత్మ ఒక హృదయంలో ఉంటే ఆయన ఎలా నడిపిస్తాడో తెలియదు. ఎందుకంటే మనకి అనుభవం లేదు కదా. గలాలను వేసి ఒక 10 నిమిషాలు దేవుడి వాక్యాన్ని బైబిల్ చదివి ప్రార్థన చేసుకొని తర్వాత ఉదయకాలంలోనే ఈ పనులు మీరు ప్రారంభిస్తే ఆ పరిశుద్ధాత్మిక అనుభవాన్ని మీరు నడిపించబడతారు. అలాగే మళ్ళీ సాయంత్రం పనులన్నీ ముడుచుకొని స్నానం చేసుకొని సాపేసుకొని బిడ్డలు మీరంతమంది అందరూ కూర్చొని ఒక కీర్తన మారి వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకుంటే ఆ పరిశుద్ధాత్మిక అనుభవం మీకు వస్తుంది. సంపాదించుకోండమ్మా. మీకు రావాల్సింది ఏదైనా ఉంటే మీ ఇంట్లో మీ అమ్మగారి ఇంటికి పొందుకున్నారమ్మా. మీకు సంబంధించిన వాళ్ళు ఏదైనా ఎక్కడైనా ఉంటే పట్టుకొచ్చున్నారమ్మా.
ఇవన్నీ ఉన్నాయి కానీ పరిశుద్ధాత్మను పొందిందిరా ఈయనన్నాడు. ఆత్మను పొందిందిరా. పరిశుద్ధాత్మలో మీరు నడిపించబడుతూ ఉంటే, పరిశుద్ధాత్మ మీలో ఉంటే, పరిశుద్ధాత్మ ఆలోచన కలిగి ఉంటే, పరిశుద్ధాత్మ ద్వారా మీరు ప్రేరేపణ కలిగి ఉంటే, దేవుని ఆత్మను నడిపిస్తూ ఉంటే, మీరు చదువు ఆ విశ్వాసముతో వినటం వలన పొందిందిరా. మీరింత అవివేకులయ్యారా. చూడండి, ఈ మాట చెప్తుంది నాకు చాలా ఆనందం ఉన్నది. మీరింత తెలివి దత్తమ్మలాగా. నేను వచ్చి మీకు సువార్త చెప్పి, నేను వచ్చి మీకు వాక్యాన్ని గురించి, నేను వచ్చి మీ మధ్యలో అద్భుత ఆశ్చర్యకాలు తీసుకున్నాను చేపించి, దేవుని పరిశుద్ధ గ్రంథంలో ఉన్న విషయాలని మీకు నేర్పించి, ప్రతి మిమ్మల్ని ఒక మందిరముగా, మిమ్మల్ని ఒక సంఘంగా నేను కట్టితే ఇంకా మీరు స్థిరపడ్డారు, మీరు నిలబడ్డారు అనుకుని నేను భ్రమ చెంది నేను వెళ్ళినా. కానీ ఇప్పుడు మీరు మీ మధ్యలో కొంతమంది వచ్చినారు, పాస్టర్లు, విశ్వాసులు వచ్చినారు, పాస్టర్స్ వచ్చారు. వారు మిమ్మల్ని అడుగుతున్న మాట ఏమంటే, బాప్తిస్మా పొందినాను సార్. ఎలా పొందారు? ఆయన మాకు బాప్తిస్మిచ్చారు. పరిశుద్ధాత్మ పొందినవా? నేను పిలుస్తాను, తెలియదు కదా. మా సంఘాన్ని పరిశుద్ధాత్మ ఇస్తాను. అలాగే నీ బాప్తిస్మ కూడా అన్నారంటే కాదని చెప్తూ ఉంటారు. ఈయన ప్రకటించిన ఒక ఆయన వచ్చి, అప్పుడు వాళ్ళు అర్థం కాదు, వాళ్ళకి భ్రమయ్య ఒకే భ్రమలో అయిపోయింది వాళ్ళ పరిస్థితి. తర్వాత చదువు. మొదట
స్థితి లేదా ఈ గలతీలో ఉన్నటువంటి సంఘ విశ్వాస పరిస్థితి చదువులేదు. ఇప్పుడు ఏం చేశారు? ఆ భక్తి ఎంత భక్తి కదా, అదే కూడా అయి చర్చి వరకే అది బాప్తిసం తీసుకున్న 2 నెలలు 3 నెలలు 1 సంవత్సరం వరకే ఆ భక్తి. తర్వాత భక్తి వచ్చి తిండి పెట్టడు. చాలా మంది ఆలోచన భక్తి తిండి పెట్టడు. ఆ భక్తి ఉండి ఒక పక్క ఉంది, ఆ భక్తి ఒక పక్క ఉంది. కానీ మనం లోకంలో ఉన్నాం కనుక, లోకంలో ఉన్న ప్రజల మధ్యలో ఉన్నాం, బంధువుల మధ్యలో ఉన్నాం, మనం అందరి దగ్గర ఉన్నాం కనుక మన పరిస్థితిని ఏం చేద్దామా, కొంచెం భక్తి ఒక పక్క ఉన్నాయి, మనం ఇక్కడ ఉన్నామా అనుకొని చెప్పు. ఆత్మానుసారంగా పరిపూర్ణ అవ్వాల్సినటువంటి సంఘం శరీరానుసారంగా పరిపూర్ణతలోకి వస్తూ ఉన్నటువంటి సందర్భాలు కాలాలు ఇవి. కాబట్టి నా ప్రియమైన సహోదరులారా, ప్రభు మనందరితో మాట్లాడుతున్న మాట మొదటేమో మన ప్రారంభం బాగానే ఉంది. పెళ్ళైన కొత్తలో, బాప్తిసం తీసుకున్న కొత్తలో, సంఘంలో చేరిన కొత్తలో, ప్రభువుని నమ్మిన కొత్తలో బాగానే ఉంది. పోను కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత లోక పరిస్థితులు చూసి, మన పరిస్థితులు చూసుకొని భక్తి ఉంది. భక్తితో పాటు ఈ లోకంలో మనం జీవిస్తున్నాక రెండింటిని జాయిన్ చేసుకొని పోదాం. రెండింటిని ఏం చేద్దాము? ఏం విన్నాము అని మీరు ఎట్లా చూస్తున్నారంటే, మా హృదయంలో ఉండేదంతా నువ్వు చెప్తా ఉన్నావు, నువ్వు బయట రా, చర్చి వదిలి బయట రా, నీ కథ మేము నేర్స్తాను నేను ఉన్నాను. హల్లెలూయా, చెప్పాలి హల్లెలూయా. ఆత్మలో పరిపూర్ణులు అవ్వాలి. మనం ఏ పనిలో ఉన్నా, ఒక విషయం చెప్తాను, నువ్వు ఏ పని చేస్తా ఉన్నా, ఎక్కడ ఉన్నా, నీవు క్రైస్తవుడుగానే నిలబడాలి. హల్లెలూయా. క్రీస్తు బిడ్డగానే నిలబడాలి. హల్లెలూయా. వాడు నీగాడ సరా కొట్టి రాకుండా సిగ్గుగా లేదా? సిగ్గుపడాలా? మనం చూస్తే నిజం చెప్తున్నాను, మనం చూస్తే దేవుడి బిడ్డలు చూస్తేనే దేవుడు చేస్తారు. ఏమనుకున్నాడు? దేవుడు చేస్తారు, కాదు చేస్తాయి. తీయాలు ఏం చేస్తాయి? ఇది చూసి దేవుడు ఏం చేస్తాయి? బయట ఉంటాయి. ఎందుకో చెప్పండి, ఏ సైడ్ నుండి వస్తుందా? త్వరగా ఉండకూడదు, వెళ్ళిపోవాలి. ఏ సైడ్ నుండి వస్తున్నది? వెళ్ళిపోవాలి. దెయ్యాలకే భయం కలిగినప్పుడు మనుషులకి ఎంత భయం ఉండాలి? ఇది చూస్తే ఎందుకు భయం లేదంటే, మొదటేమో నీవు ఆత్మానుసారంగా ప్రారంభించావు దేవుని దగ్గర. కానీ నీవు రాను ఈ భక్తి మనకు బుద్ధిని కలుగు చేయదు, ఈ భక్తి మనకు అభివృద్ధిని కలుగు చేయదు, ఈ భక్తి వల్ల మనకి లాభం లేదు, ఈ భక్తి వల్ల మనకి ఏ ప్రయోజనం లేదు అనుకొని భ్రమలో బ్రతుకుతున్నటువంటి సంఘస్థులారా, దేవుని భక్తిలో మీరు ఎదిగే కొద్ది, దేవుని భక్తిలో మీరు ఎదిగే కొద్ది, దేవుని భక్తిలో మీరు ఎదిగే కొద్ది, మీరు చదివినారు 37వ కీర్తనలో మీరు చదవండి. ఒకరు నా మీద పోరాడుతున్నారు, ఒకరు నన్ను గెలవాలని ఎన్నో ప్రయత్నిస్తున్నారు, నన్ను వెంటాడుతున్నారు, కానీ వారిని వక్కిన గుడ్డగా వాడే పనులు కాక అని రాజుంది. మేము చదువుకున్నా లేదా? ఈ భక్తి ఈ అనుకుంటున్నారు, భక్తి వాళ్ళు ఏం ప్రయోజనం లేదని. ఏం చెప్తున్నాను? ఈ భక్తే ఈ భక్తి అభివృద్ధిలోకి తీసుకొని వస్తుంది. ఎంత సంపాదించుకోవాలి, ఎంత బలవంతుడైనా, ఎంత మేధావులైనా సరే, దేవుని భక్తి ఈ శరీరంలో ఈ మనసులో లేకపోతే నీవు తిరిగిగానే నీవు పతనమై దారి దీని భక్తులు. అంటే దేవుని భక్తులు తిరుగుతూ
ఈ లోకంలో నువ్వు చేసే ప్రతి అడుగు అది ఎటువంటి రాయి బాగా సరే నువ్వు పెడితే పగిలిపోతుంది. హల్లెలూయా. ఇది సంఘానికి చెప్తున్నటువంటి అందరి ప్రభు చెప్తున్నటువంటి ఆలోచన. భక్తిలో ఉన్నావా లేక శరీర సంబంధమైనటువంటి విధానాన్ని పరిపూర్ణలోకి నువ్వు నీ శరీరాన్ని నడిపించుకుంటావో పరీక్షించుకుంటావు. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయము 49వ వచనం. మరియు మనము మట్టి నుండి పుట్టిన వారి పోలికలు ధరించుకొని ఉన్నాము. మట్టి నుంచి పుట్టింది ఎవరు? మనిషి. ఏ మనిషి పుట్టాడు? ఆదాము. హల్లెలూయా. మట్టి నుండి పుట్టినవాడు ఆదాము. వారు మట్టి నుండి పుట్టి వారి పోలికలో అంటే ఆదాము పోలికలో మనందరము ఆదాము పోలికలో ఉన్నాము. ఆదాము ఎవరి పోలికలో ఉన్నాడు? ఎలా తెలుసు మీకు? ఆదికాండం 1వ అధ్యాయము 26వ వచనం. దేవుడు అంటా ఉన్నాడు, మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేస్తాము. రెండోడ స్వరూపం ఉంది, పోలిక ఉంది. స్వరూపం
దేవుని స్వరూపమును కోల్పోయినాడు, దేవుని పోలికలు పోగొట్టుకున్నాడు. పోలిక అంటే స్వభావం. నేర్చుకుని పోలిక అనేది స్వభావం. ఆలయమేమో దేవుని రూపమే, పోలిక కూడా దేవుని పోలిక అంటే అంత మంచి గుణాలు వచ్చేసినాయి. ఇది నచ్చలేదు ఎవరికి? శత్రువుకి నచ్చల. ఇప్పుడే చదివిన 35వ కీర్తనలో వాడు ఎట్లయినా నన్ను పట్టుకోవాలి, ఎట్లయినా నన్ను పడగొట్టాలి, ఎట్లయినా నన్ను రొంగదీయాలనుకుంటున్నాడు. వాడు వేసిన గురిలోని వాడే పడతాడు అని రాయబడింది. కాబట్టి ఆదామును పడగొట్టాడు. ఆదాములో ఉన్నటువంటి అవ్వలో ఉన్నటువంటి దేవుని పోలికను తీసేశాడు, మార్చుతాడు. దేవుని స్వభావాన్ని మార్చుతాడు. ఇప్పుడు చదువు కొరింథీ రాసిన పత్రిక 15వ అధ్యాయం 49వ వచనం. మనము మట్టిలో నుండి పుట్టిన వారి పోలికను ధరించుకున్న ప్రకారము మనం ఎలాగైతే మట్టిలో నుంచి చేయబడిన వారి పోలికలో ఉన్నామో అలాగే మనము పరలోక సంబంధమైన పోలికని సంపాదించాలి. చెప్పాలి గట్టిగా ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి వారం ఆయన ఎందుకు మేము బతుకులాడుతున్నాం తెలుసా? ఆయన మందిరానికి రండి, మందిరానికి రండి, మందిరానికి రండి, దేవుని దగ్గర ఎందుకు చెప్తాను తెలుసా? ప్రతి వారం ఒక కొత్త వాక్యంతో దేవుడు మిమ్మల్ని దర్శిస్తుంటే, దేవుడు మీతో మాట్లాడుతుంటే, మీలో ఉన్నటువంటి మట్టి స్వరూపంలో ఉన్నటువంటి మట్టి పోలికలో ఉన్నటువంటి మీ స్వభావం ఏదో ఒక రోజు, ఏదో ఒక వారం, ఏదో ఒక వాక్యము చేత మీరు పట్టబడి మీ పోలికలు, మీ స్వభావాన్ని మీరు మార్చుకుంటారనేది ప్రతిరోజు ఈ భూమండలంలో దేవాది దేవుడు ఆదివారం ఏర్పాటు చేసి ఆ ఆదివారంలో సంఘాన్ని స్థాపించి ఆ సంఘంలో ప్రతి వారం నీకు వాక్యాన్ని బోధిస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నా బిడ్డ ఏదో ఒక రోజు మారుతాడు. వాడి స్వభావం మారాలి, నా బిడ్డ స్వభావం మారాలి, నా కుమార్తె స్వభావం మారాలి. కాబట్టి నా బిడ్డలు ఏ వారం కూడా తప్పిపోకుండా ప్రతి వారం నా బిడ్డలు ఒక కొత్త వాక్యాన్ని, కొత్త మాటలు నా బిడ్డని ప్రకటించాలి అనేది దేవుడి కోరిక. మనం తప్పిపోకూడదు, మన నాశనం అయిపోకూడదు. కాబట్టి ప్రభు అన్నాడు, వాళ్ళ ఆయన కోరిక, నేను మా నాయన కోరిక, నువ్వు మీ నాయన కోరిక. కొంతమంది అమ్మ కోరిక, కొంతమంది మామ కోరికలు ఉంటారు, కొంతమంది చిన్నారి కోరికలు ఉంటారు, కొంతమంది అన్న కోరికలో ఉంటారు, కొంతమంది పాకిస్తాన్ కోరికలో చేస్తారు. అక్కడ నా ముక్కు కాదు, నా నోరిక కాదు, నా తల కాదు, నా ఇంపులు కాదు, ఆ కోరిక ఎట్లా అని చిచ్చు రేగుతా ఉన్నది. పోలిక ఏదైనా సరే, అంటే పై రూపం ఏదైనా సరే మీకు అర్థం అవ్వాలని ఈ చిన్న మాట చెప్పుకున్నా. ఒకరోజు ఒక ఆమె కోడి గుడి పెట్టిన తర్వాత ఆవులు చాలా మంది కూడా బాతు గుడ్లు కూడా దాన్ని తెచ్చి పెట్టింది. కోడిగుడ్డు చూడండి, కోడిగుడ్డు, బాతుగుడ్డు. కోడిగుడ్డు ఎంత బాతుగుడ్డు ఇది దాన్ని చూసేటప్పుడు పెట్టకూడదని అది కాళ్ళు కట్టేది, కోడి కాళ్ళు కట్టేది. సరే బయట మనం ప్రశ్నిస్తున్నాం అని చెప్పి బయట బయట ఇదే సమయం అనుకో మామూలు ఈ ఉన్నటువంటి పాత్రలో నాలుగు
కోడి ఒక 4 గంటల తర్వాత వచ్చి గుడ్లు మీద వచ్చి పడుకొని రెక్కల దగ్గర గుడ్లు లోపల తోసుకుంటున్నది. 4 తోసుకుంటే దానికి అలా చూసి పెద్దలు కూడా సంతిగా ఏది మన గుడ్ల అంతకంటూ ఉన్నాయి. నేనే పెట్టుకుంటున్నాను, నాకు పెట్టుకుంటున్నాను అని ఒకే డబ్బు దానికి. ఇంకా ఎక్కడ ముట్టుకుంటే ఇంకేం చేద్దామని చెప్పి పొదిగిన తర్వాత కోడికి వస్తాయి, కోడికి కోడికి అరుస్తూ ఉన్నాయి. అరిసి వస్తున్నాయి. ఈ కూడా పిల్లడానికి ప్రారంభించింది. మిగిలినవి వచ్చేసి వాటి పిల్లలు వస్తే మాత్రం ఏది ఇస్తుంది? అనే యాత్రే బాబు కోటాడి అది ఏం చేసుకోవచ్చు? దానికి ఒకే కన్ఫ్యూషన్ అయింది. దీనివల్ల మీకు అర్థమైంది చెప్పండి చూద్దాం. ఒకటి, రూపం వేరే. 2, దాని స్వరం వేరే ఉంది. 3,
ఉండాలి. మనమేమంటే దేవుని విషయంలో నిర్లక్ష్యంగా ఉన్నాం. ఎక్కడున్నాం దేవుని విషయంలో? చెప్పాలి, ఎక్కడున్నాము? నిర్లక్ష్యంగా ఉన్నాం. ఇప్పుడు మన పోలికలు వేరే, మన నాయన పోలిక, మన అమ్మ పోలిక వినాల, మన తాత పోలిక, శనాయన పోలిక, మేనవ పోలిక పుట్టుకోవడం. కానీ మనలో ఉన్నటువంటి స్వభావం కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం నుంచి చదవండి. ఎవరైనా కావున భూమి మీద ఉన్న భూమి మీద ఏమున్నాయి? మీ సర్వ శరీరం ఉంది. మీ అవయవాలు అనగా చారత్వము, అపవిత్రతను, కామాతురతను, దురాశ, విగ్రహారాధన, ధనాపేక్ష చంపివేయండి. వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయులైన మీద మోస్తూ ఉంది. పూర్వము వారి మధ్య జీవించినప్పుడు వీరును వీటిని అనుసరించి నడుచుకున్నారు కదా. ఎప్పుడు నడుచుకున్నారమ్మా? యేసు ప్రభువుని అంగీకరించిన కొరకు ఏమున్నది? ఏమున్నది? చదవండి. చారత్వము అంటే, చారత్వం అంటే వారి వరుస లేకుండా నడిచే విధానం చారత్వము. తర్వాత అపవిత్రత, పరిశుద్ధంగా ఉండకుండా జీవించే విధానాన్ని అపవిత్రత అంటారు. తర్వాత కామాతురత, 70 వయసు వచ్చినా ఇంకా నాకు పెళ్లి చేయాలనే పద్ధతి. 80 వయసు వచ్చి అంత ఉన్నా కూడా సరే ఎక్కడ చూసే పద్ధతి కామాతురత. ఇవన్నీ పోతే పోయిందనుకుంటే దురాశ. ఒకడు బాగుపడితే, ఒకడు బండి కొట్టే, ఒకడు అంగడి పెట్టుకుంటే, ఒకటి సంపాదిస్తూ ఉంటే, ఒకటి నగలేసుకుంటే ఎక్కడి నుంచి వస్తుంది తెలియదు. మా అడిగా ఏం చేసుకోండి తెలియదు. మా ఎడో తెలియదు సంపాదిస్తుంటారు. చేస్తాం దురాశ. వారు సంపాదించుకోరు, సంపాదించే వాళ్ళు చూస్తే కడుపు మంట. ఇంకా సంభాషణ కడుపు మంట. ఇంకా విగ్రహారాధన, ఇది అందరూ తెలిసిందే. తర్వాత ఏమన్నా ధనాపేక్ష. ఈ ధనాపేక్ష ఉంటే చెల్లెలని చూడరు, అన్నలని చూడరు, కూతులని చూడరు, అక్కలని చూడరు, బావలని చూడరు, ఎవరని చూడరు. మేము బాగున్నావా, మాకు రావాల్సిన ఏదైనా ఇచ్చేది. నువ్వు దేశం కూడా అయిపో, మాకు ఇబ్బంది. మాకు రావాల్సింది, మాకు సందాల్సింది ఏదైనా ఇక్కడ ఇచ్చేసి మేము ఈ ఊరు ఇవ్వలేదు. ధనాపేక్ష మనకి మంచిది కాదు. తర్వాత ఇప్పుడైతే మీరు ఏదో వచ్చింది చూడండి. మనలో చెప్ప కోపము, కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట్లో బూతులు, వీటన్నిటినీ విసర్జించండి. ఒకరితో ఒకడు అబద్ధములాడద్దు. ఏలయనగా ఇవన్నీ మీరు ఉన్నాయని చూసుకొని, ఇవన్నీ ప్రాచీన స్వభావాలు, క్రీస్తుని ధరించుకుంటూ ఉన్నటువంటి స్వభావాలు. ఈ స్వభావం ఏమైందో చూసుకోండి. ఇవన్నీ ఉన్నాయా? బూతులు మాట్లాడుతున్నారా? ఇంకా మీరు ప్రభు బిడ్డలుగా మార్చబడలేదు. కోపం ఎప్పుడైతే మీకు వస్తుందా? ఇంకా ఈ స్వభావం మారలేదు.
ఆగ్రహం ఉండాలి ప్రతి దాని మీద. ఇంకా మీరేం చేయబడలేదా? మీ స్వభావాన్ని, మీలో ఉన్నటువంటి గుణాలు మార్చుకోలేదు, ఇంకా మారినామని మీరు అనుకుంటున్నారు. కానీ ఇవన్నీ మీలో ఉంటే కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు, వీటన్ని కానీ మీ శరీరం నుంచి మీరు చేస్తూ ఉంటే దేవుడు ప్రాచీన స్వభావం కలవాడు. తర్వాత అంటే ఇంకా ఆదాము పోలికలోనే ఉంటారు. హల్లెలూయా. ఇంకా క్రీస్తు పోలికలో రాలేదు. చెప్పగలరు దేవుడు ఆశిస్తున్నటువంటి పోలిక ఇంకా మీకు రాలేదు. ఈరోజు సేవకుడిగా నేను కోరుకుంటున్నది ఒకటే, నువ్వు మీ నాయన పోలికలో ఉండొచ్చు, మీ అమ్మ పోలికలో ఉండొచ్చు, మీ ప్రధాన పోలికలో ఉండొచ్చు, కానీ నీ అంతరాలలో ఉన్నటువంటి స్వభావ పోలిక మాత్రము దేవుని పోలికగా మార్చబడును గాక. దేవుని పోలికలో మీరు వచ్చును గాక. దేవుని సంపద పోలికలో నడుచును గాక. హల్లెలూయా. తర్వాత ప్రాచీన స్వభావం దాన్ని సృష్టించిన దాని పోలిక చొప్పున నూతనపరచబడుతున్న నవీన స్వభావమును మీరు ధరించుకోండి. చెప్పండి హల్లెలూయా అని. చెప్పాలా? హల్లెలూయా. నాతో చెప్పండి, మేము నవీన స్వభావమును ధరించుకుందాము. హల్లెలూయా.